హలో, వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. సో ఈరోజు మనతో పాటు కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ఉన్నారు. చిన్న సినిమాలు బతకాలి అని ఆయన పోరాటం, తెలుగు ఏదైతే మన తెలుగు కంటెంట్ ఏదైతే ఉందో అది ముందుండాలి అని ఆయన ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ప్రతి వేదిక మీద. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. గట్టిగా చల్లం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉన్నారు. అసలు ఏంటి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ యొక్క పరిస్థితి ఏంటి, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నిజంగానే సినిమా మీద ఆధారపడి కొన్ని లక్షల మంది జీవితాలు ఉన్నాయి. సో మీరు ఆ సినిమా బతకడానికి ప్రతి వేదిక మీద చెప్తున్నారు, చిన్న సినిమా కాదు పెద్ద సినిమా కాదు, మీరు ఎంకరేజ్ చేయండి అని. కానీ కొంతమంది డిస్కరేజ్ కావాలనే చేస్తున్నారనే ఒపీనియన్ చాలామందికి ఉంది. దాని గురించి మీరేమంటారు? ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు ప్రతి దాంట్లో ఒక మంచి చెడు ఏదైనా ఉంటాయండి. బట్ మనం మంచిని తీసుకుని ముందుకెళ్ళి దాన్ని చేయాలి అని వేరే దాని గురించి ఆలోచించడం అనవసరం. మెయిన్గా జూన్ 1 నుంచి ఏవైతే డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి మధ్య ఏవైతే క్లాషెస్ వచ్చాయో పర్సంటేజ్ కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా మీ ఒపీనియన్ ఏంటి సార్ దానికి? అంటే రెండు సైడ్ల నుంచి ఇది ఉన్నాయండి. బట్ సినిమా యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎక్కువ యాక్టివ్గా ఉన్నాను కాబట్టి నాకు ఆ షేర్ విధానమే యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు అది ఎక్కువగా అపీలింగ్గా అనిపిస్తుంది. బట్ సేమ్ టైం సింగిల్ స్క్రీన్ నడపడం చాలా కష్టంగా ఉంది. సో వాళ్ళకి నడపడానికి ఏం చేస్తే బాగుంటుందన్న కూడా అదే టైం అందరూ కూర్చొని ఆలోచిస్తే మంచిది. ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారిని ప్రకటించారు. మరి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద పెద్ద సమస్యలు కావచ్చు, ఇవన్నీ డిస్కషన్ చేసి ఆయన నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? దిల్ రాజు గారు చాలా యాక్టివ్గా ఉంటారండి. ఆయన ఏజ్ అంటే పెద్ద ఏజ్ ఏం కాదు ఆయన. సో ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి. అటు గవర్నమెంట్ ఇవి ఉంటాయి, ఆయన ప్రొడక్షన్లో చాలా సినిమాలు ఉంటాయి. బట్ ఆయన చిన్న ఇష్యూని కూడా అడ్రస్ చేసి అటు డిస్ట్రిబ్యూటర్లని, ఎగ్జిబ్యూటర్లని, ప్రొడ్యూసర్లని అందరినీ అనుసంధానం చేసే ఒక క్రియాత్మకమైన ఇది ఆయన చాలా బాగా చేస్తున్నారు. సో ఆయన సారథ్యంలో ఇంకా తొందరగా పరిష్కారం వస్తేనే అనుకుంటున్నాను. అటు బాలీవుడ్లో కూడా మన తెలుగు ప్రొడ్యూసర్స్ సత్తా చాటుతున్నారు మీరు, బేబీని బాలీవుడ్లో తీసుకొస్తూ. కాకపోతే కొన్ని అంటే సర్కమ్స్టెన్సెస్ అనేవి వస్తున్నాయి బాలీవుడ్లో బేబీ సినిమాకి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి నేను సరైన సమయంలో ఒకసారి స్పందిస్తానండి. అంటే ఒక ఇష్యూ పూర్తిగా ఒక కొలిక్కొచ్చాక స్పందిస్తే బెటర్ కాబట్టి త్వరలోనే దాని గురించి నేను స్పందిస్తాను. విత్ వల్గర్ లాంగ్వేజెస్తో నెగిటివ్ రివ్యూయర్స్కి ఒక మాట చెప్పాలి అంటే వాళ్ళు లాంగ్వేజ్ అనేది మీరు చెప్పినట్లుగానే ఇందాక లాంగ్వేజ్ చాలా వరస్ట్గా ఉంటుందనే చెప్పొచ్చు. మరి అలాంటి వాళ్ళకి ఒక మాటలో చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? ఇమ్మీడియట్గా వాటిని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఒక సినిమాని బతికించడానికి అందరూ అన్ని ప్రయత్నం చేస్తున్నప్పుడు స్వలాభం కోసం మీరు దీన్ని చంపాలని చూసినప్పుడు దాని రియాక్షన్ ఇండస్ట్రీ నుంచి పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ సినిమా మీద మీరు గెయిన్ అవుతున్నప్పుడు సినిమాకి పెయిన్ చేయకండి. సినిమా లెట్స్ విన్ విన్ సిచ్యువేషన్. విమర్శనాత్మకం అనేది ఉండాలి, కానీ దాన్ని ఏదో చంపేసేలాగా ఉండకూడదు అనేది నా ఫీలింగ్. ఒక కల్ట్ ప్రొడ్యూసర్గా ఉన్న మీరు చిన్న సినిమాలకైతే సూపర్ సపోర్ట్ ఇస్తారు. దానికి ఎగ్జాంపుల్గా మొన్న సంపూర్ణేష్ బాబు గారి సినిమాకి కావచ్చు, ఇప్పుడు గట్టిగా చలంని మీ బ్యానర్స్ ద్వారా మీరు కానీ మన మారుతి గారు కానీ రిలీజ్ చేస్తున్నారు. సో గట్టిగా చలం గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో ఏం చెప్తారు? ఇది ఒక మంచి హారర్ ఫిల్మ్ అండి. సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్ చాలా బాగున్నాయి. సో నాకు ఇది మంచి థియేటర్గా ఎక్స్పీరియన్స్ ఇస్తేనే అనిపించింది. సో మారుతి గారు చెప్పారు ఇది మనం రిలీజ్ చేద్దామని, ఆయన మాట ప్రకారం ఇది రిలీజ్ చేస్తాం. ఎస్కేఎన్ గారిని రీచ్ అవ్వాలంటే ఫ్రెష్ టాలెంట్ని ఎలా రీచ్ అవ్వాలి? నేను ఎప్పుడు ట్విట్టర్లోనో ఇన్స్టాలోనో ఉన్న ఒక డిఎం కొడితే సరిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేదు. సినిమా బతకాలి. సినిమా మీద ఆధారపడి ఎంతోమంది బతుకుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళ బతుకుల్ని మీరు నాశనం చేయొద్దు. రివ్యూల పేరిట కావచ్చు, నెగిటివ్ పబ్లిసిటీ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా మీరు ఏ విధంగా కూడా తప్పుడు ప్రచారం చేయొద్దు. మీరు సినిమా నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే కానీ నచ్చలేదు అని చెప్పే విధానం కూడా ఉంటుంది. సో ఆ విధానాన్ని మీరు ఫాలో అవ్వండి అని ఎస్కేఎన్ గారు చెప్తున్నారు. మరి చిన్న సినిమాలు బతకాలి అని ఆయన చేస్తున్న పోరాటం అంతా ఎంత కాదు. మరి ఎస్కేఎన్ గారు మాటల్లో మనం విన్నాము. సో మీరు కూడా సినిమా ఇండస్ట్రీని సపోర్ట్ చేయండి. సినిమా బతికితే ఒక వందలాది మంది బతుకులు, లక్షలాది మంది బతుకులు నిలబడతాయనే చెప్పొచ్చు. ఇది ఈరోజు ఎస్కేఎన్ గారితో చిన్న చిట్ చాట్. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాణి, పొలిటికోస్ వినోదం, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.